నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా స్టీల్, బ్రిటానియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటో కార్ప్, ట్రెంట్, ఇటు రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి ఇవాల్టి మార్కెట్ మీద ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉందంటారు? ఓవరాల్ గా జపాన్ మార్కెట్ మినహాయించి మిగతా మార్కెట్స్ కొంత పాజిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ ఒక్కొక్క మార్కెట్ కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉందండి. జపనీస్ మార్కెట్ లో పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అనేది అక్కడ కొంచెం నెగిటివ్ గా ఈరోజు -4% అలా ట్రేడ్ అయినాయి. చైనా మార్కెట్ స్టిమ్యులస్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయటం అవన్నీ కారణాల చేత చైనీస్ మార్కెట్స్ పెరిగినప్పటికీ ఇండియన్ మార్కెట్ మాత్రం ఈ రోజు కొంత నర్వస్నెస్ చూపిస్తుంది. అంటే మెయిన్ గా దీనికి కారణము సెబీ మీటింగ్ ఉంది. ఈ రోజు సెబీ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, ఈ పర్టికులర్ F&O ట్రేడింగ్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అందరూ సర్వత్రా వేచి చూస్తున్నారు. వాటితో పాటు సెబీ ఇంకొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా ఒక న్యూ కైండ్ ఆఫ్ ఫండ్ అన్నమాట. అంటే ఏఎఫ్ కి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి, అట్లాగే మ్యూచువల్ ఫండ్ కి మధ్యస్థంగా ఒక ఫండ్ తీసుకురావాలని చూస్తుంది. అంటే ఇప్పుడు జనరల్ గా పిఎంఎస్ లో అందరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ లో చేసుకుంటూ ఉంటారు. అట్లాగే స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ అట్లాగే F&O రెండు సెగ్మెంట్స్ కలిపి ఒక ఫండ్ లాంటిది, అంటే మీడియం సైజ్ ఫండ్ తీసుకురావాలని సెబీ చూస్తుంది. ఇట్లాంటి నిర్ణయాల మీద కూడా ఈ రోజు వార్తలు వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం నిఫ్టీ కనుక చూస్తే లాస్ట్ 3 వీక్స్ నాన్ స్టాప్ గా పెరిగిందండి. ఆల్మోస్ట్ 2.1%, 1.7%, 1.5% ఈ పర్సంటేజ్ టర్మ్స్ లో, అంటే ఆల్మోస్ట్ మీకు 5.5% దాకా నిఫ్టీ లాస్ట్ 3 వీక్స్ లో పెరగడం జరిగింది. ఈ వీక్ లో, అంటే ఈ రోజు మొదటి రోజు సోమవారం, కొంత గ్యాప్ డౌన్ తర్వాత ఆ గ్యాప్ డౌన్ కంటిన్యూ చేస్తూ ఉంది మార్కెట్స్. ప్రస్తుతం అయితే బాగా పతనం చూస్తున్నాము మార్కెట్స్ లో. మెయిన్ గా సెక్టర్ వైజ్ గా చూస్తే ఎక్సెప్ట్ మనకి మెటల్స్, మీడియా మినహాయించి ఏ సెక్టర్ కూడా పాజిటివ్ గా లేదండి. అన్ని సెక్టార్స్ డౌన్ లో ఉన్నాయి. బాగా భారీగా నష్టపోయిన సెక్టార్లు కనుక చూస్తే రియాలిటీ ఒకటి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రియాలిటీ బాగా పెరగడం చూసాము. సో రియాలిటీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంకింగ్ ఇండెక్స్, అలాగే కన్సంప్షన్ స్టోరీ ఇవన్నీ కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా రియాలిటీ 2.5%, అట్లాగే మిగతావి కూడా 2% దాకా ఇండెక్స్ లెవెల్లో నష్టాలు ఉన్నాయండి. స్టాక్స్ వైజ్ గా అయితే చాలా భారీ నష్టాలు చాలా స్టాక్స్ లో కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు, కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటో చెప్పండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. నా దగ్గర గుల్షన్ పాలి అని ఒక 100 ఉన్నాయి సార్. ఇంకొకటి TPL ప్లాస్టిక్ అనేది అవొక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. ఈ మార్కెట్ లో ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఉంటే లాభాలు వస్తాయా? ఇంకా రెండో స్టాక్ ఏమన్నారండి? TPL ప్లాస్టిక్, T ఫర్ తమిళనాడు, P ఫర్ పాట్నా. TPL ప్లాస్టిక్. ఓకే, TPL ప్లాస్టిక్. సో ఎంత ప్రాఫిట్ లో ఉన్నారండి మీరు? ఎంత టైం? సుమారు 75లో తీసుకున్నానండి ఇది TPL. 108 ఏమో ఉంది కదా, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? అంటే మార్కెట్స్ కొంచెం కరెక్షన్ తీసుగా ఉన్నాయండి. మెయిన్ గా మనకి రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. ఈ రోజు సెబీ మీటింగ్ కాకుండా RBI మీట్ ఉంది ఫస్ట్ వీక్ లో. అట్లాగే తర్వాత రిజల్ట్స్ స్పెసిఫిక్ గా, స్టాక్ స్పెసిఫిక్ గా పిక్ చేసుకునే అవకాశం మనకు రిజల్ట్స్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా కొంత వరీసమ్ గా మార్కెట్ కనిపిస్తూ ఉంది. కొంత ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు బుక్ చేసుకోవడం బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు గుల్షన్ పాలి కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ 6-7 months నుంచి మనకి ఒక రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు అప్పర్ సైడ్ ఉంది, రేంజ్ లో అప్పర్ సైడ్ ఉంది, 230 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్లాగే TPL కూడా రీసెంట్ టైమ్స్ లో కొంత లాస్ట్ 1 month నుంచి కన్సల్టేషన్ అవుతున్నప్పటికీ అంతకుముందు మంచి ర్యాలీ చేసింది. ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్తాను. ప్రాఫిట్ బుక్ చేసుకోండి రెండిట్లో. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ హలో, చెప్పండి.
ఫిక్స్ ట్రాన్స్మిషన్స్ సార్. ఇప్పుడు 1600 రూపాయలు ఉంది సార్. ఇది లాంగ్ టర్మ్కి పికప్ చేసుకోవచ్చా? అంటే ఒక 4 నుంచి 5 years ఉండగలుగుతాం సార్. అదే విధంగా ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిడ్ క్యాప్ లో ఒక షేర్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. గతంలో మీరు చెప్పిన రైల్వేలో నాకు మంచి రేటు నచ్చింది సార్. ఇప్పుడు ఫార్మాలో ఒక్కటి మిడ్ క్యాప్ లో చెప్పండి సార్. ఫస్ట్ అడిగిన స్టాక్ వినిపించలేదండి నాకు కరెక్ట్ గా. పిక్స్ సార్, పిఐఎక్స్, పిక్స్ ట్రాన్స్మిషన్స్. టిక్స్ ట్రాన్స్మిషన్స్ 1600 రూపాయలు ఉంది సార్ ఈరోజు. టిప్స్ అండి, టిప్స్ అంటున్నారు. టిప్స్ మీడియానా? టిఐపిఎస్ సార్, పిఐఎక్స్, టిక్స్ అండి. పిక్స్ సార్ అంటే ఇది మన ఆటో సెక్టర్ కిందకి వస్తుంది. మిషన్లలో లబ్బరింగ్. ఓకే అండి, మీరు నాకు స్టాక్ అయితే నాకు అర్థం కాలేదు మీరు అడుగుతున్న స్టాక్. తర్వాత మీరు మిడ్ క్యాప్ లో అయితే చాలా స్టాక్స్ ఉన్నాయండి, కాకపోతే కొంచెం ప్రైసీగా ఉన్నాయి, చాలా ప్రైసీగా ఉన్నాయి. కొంచెం మార్కెట్ కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి కొంత కరెక్షన్ మనం చూద్దాము. చూసి రాబోయే వారంలో అంటే కరెక్షన్ ఎక్కడ దాకా వస్తుంది, 20 days EMA దాకా వస్తుందా, లేకపోతే ఇంకా ఫర్దర్ గా కూడా కరెక్ట్ అవుతుందా, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఫ్రెష్ రికమెండేషన్స్ గురించి చూద్దాం. సార్ ఆటోమొబైల్ ఎలా ఉంది ఓవరాల్ గా ఇప్పుడు? ఓవరాల్ గా ఆటోమొబైల్ అన్ని సెక్టర్స్ ఈ రోజు డౌన్ అండి. పర్టికులర్ గా ఏ ఒక్క స్టాక్ కూడా F&O లో ఆటోమొబైల్ లో కేవలం ఎక్సైడ్ లాంటి ఒక కంపెనీ మినహాయించి అన్ని ఆటోమొబైల్ ప్లేయర్స్ అందరూ కూడా డౌన్ లో ఉన్నారు. పర్టికులర్ గా 2 wheelers లో భారీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందండి. హీరో మోటార్స్, తర్వాత టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, M&M, 4 wheelers లో M&M, ఈ 4 భారీ ప్రాఫిట్ బుక్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 4 స్టాక్స్ చూస్తే హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, M&M గత కొన్ని నెలల నుంచి మంచి రిటర్న్స్ ఇచ్చాయండి ఇన్వెస్టర్స్ కి. సో ఇలాంటి నెగిటివ్ రోజున ప్రాఫిట్ బుకింగ్ అనేది సాధారణంగా కనిపించే అంశమే. సో ఇన్వెస్టర్స్ మొన్న ఫ్రైడే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మినహాయించి, ఫ్రైడే థర్స్డే ఇన్వెస్ట్ చేసిన మినహాయించి అంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు ఈ స్టాక్స్ లో ఉన్నాయి. కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఓవరాల్ గా సెగ్మెంట్ అయితే బాగానే ఉందండి. అంటే 4 wheelers లో కొంత స్తబ్దత కనిపిస్తున్నప్పటికీ 2 wheelers ఇంకా భవిష్యత్తులో రాణించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 2 wheelers లో పర్టికులర్ గా హీరో మోటార్స్ వాల్యుయేషన్ వైజ్ గా కొంత అట్రాక్టివ్ గా ఉంది. కంపేర్ టు బజాజ్ ఆటోతో కంపేర్ చేసినప్పుడు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. కొంచెం కరెక్షన్, ఒక 10% కరెక్షన్, పీక్ నుంచి 10% కరెక్షన్ వచ్చినప్పుడు హీరో మోటార్స్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కి అనుకూలంగా కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో హలో చెప్పండి. సార్, నాకు లెమెంటరీ ఒకటి మోడల్ పెన్ లాస్ అవుతున్నాయి. ఇది 15% లాస్ లో ఉన్నాను. లాంగ్ టర్మ్ కోసం ఎంచుకోవచ్చా, ఎంచుకోమంటారా? ఓకే, 15% లాస్ లో ఉన్నారండి. 15% లాస్ లో ఉన్నాను. ఓకే, 50% లాస్ లో ఉన్నారు. 15% 15%. అంటే మోర్ పెన్ లో 15% లాస్ అంటే ఆల్మోస్ట్ మీరు హైయెస్ట్ పాయింట్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. 100 రూపీస్ లో కొంటే ఇప్పుడు 85, 86 ఉంది. 14% లాస్ రావచ్చు మాక్సిమం లాస్. సో లెమన్ ట్రీలో 15% లాస్ వచ్చి ఉండొచ్చు. బహుశా ఈ స్టాక్ కొంత కరెక్షన్ తీసుకొచ్చింది. సో లెమన్ ట్రీ అయితే ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. రీసెంట్ గా కొంత రికవరీ అయినప్పటికీ మళ్ళీ కొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. 115 కనుక ఈ స్టాక్ కట్ అవుతుంటే, అంటే దానికంటే కింద ట్రేడ్ అవుతుంటే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం 121.67 ఉందండి. అంటే ఇక్కడ నుంచి ఒక 6 రూపాయలు తక్కువలో ఎగ్జిట్ ప్లాన్ చేసుకోండి ఇన్ కేస్ అది స్టాక్ కనుక వీక్ గా ట్రేడ్ అవుతుంటే. మోర్ పెన్ కొంచెం పేషెన్స్ ఉంటే వెయిట్ చేయొచ్చండి. ప్రస్తుతం కొంత స్టీప్ ర్యాలీ తర్వాత, అంటే ఆల్మోస్ట్ 62 తర్వాత ఈ స్టాక్ స్టీప్ గా పెరిగింది. పెరిగిన తర్వాత ఈ స్టాక్ కొంత పుల్ బ్యాక్ వచ్చిందండి. పుల్ బ్యాక్ వచ్చి కన్సాలిడేషన్ అవుతుంది. మోర్ పెన్ అయితే హోల్డ్ అని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
జిఎంఆర్ పవర్ ఏ రేట్ లో తీసుకోవచ్చు 1 year పర్స్పెక్టివ్ ఒకటి. నెక్స్ట్ జొమాటో ఎక్కడ బై చేయమంటారు? ఒక 1 year ఉండగలుగుతా, 1 or 2 years. ఆ రెండింటి గురించి చెప్పండి. జొమాటో ఓకే, జొమాటో 1 or 2 years కోసం ఈ స్టాక్స్ ఎక్కడ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో జిఎంఆర్ పవర్ అండ్ ఇన్ఫ్రా అయితే మీకు 133-35 జోన్ లో మంచి సపోర్ట్స్ కనిపిస్తున్నాయండి. సో 133-35 ఆ ప్రైసెస్ వచ్చినప్పుడు మీరు జిఎంఆర్ పవర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు 1 or 2 years కోసం. జొమాటో అయితే 258, 260 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఈ రెండింటి. సార్, మొత్తంగా ఈ వీక్ అంటే ఇప్పుడు ఇవాళ ప్రారంభంలోనే నష్టాలతో ప్రారంభమైంది కదా, ఎలా ఉండొచ్చు అంటారు మరి? అంటే మార్కెట్ లో కొంచెం కాషియస్నెస్ వచ్చే అవకాశం ఉందండి, కాషియస్ గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. జనరల్ గా మనం చూస్తున్నాము, రీసెంట్ పాస్ట్ లో కూడా మనం చూసినప్పుడు మీన్ రివర్షన్ అంటామండి. అంటే మన మూవింగ్ యావరేజెస్ కంటే మార్కెట్స్ దూరంగా జరిగినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జనరల్ గా జరుగుతూ ఉంటాయండి. సో 20 days మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే 50 days మూవింగ్ యావరేజ్ కానీ ఇట్లాంటి మూవింగ్ యావరేజెస్ కి మార్కెట్ దూరంగా జరిగినప్పుడల్లా కొంత ప్రాఫిట్ బుకింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు కనిపిస్తూ ఉందండి. బహుశా ఈ కరెక్షన్ అనేది మోస్ట్లీ 20 days దగ్గర అవుతుందా లేకపోతే ఇంకొంచెము ఎక్స్టెండ్ అవుతుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మార్కెట్స్ అంటే లాంగర్ వ్యూలో చూసినప్పుడు, అంటే వీక్లీ చార్ట్స్ కానీ మంత్లీ చార్ట్స్ చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఉన్నాయి. కేవలము లాస్ట్ ఫ్యూ టైమ్స్ కూడా జనరల్ గా ఈ కరెక్షన్స్ దిద్దుబాట్లు అనేవి షార్ప్ గా ఉంటున్నాయండి. కేవలం 2-3 రోజులే ఉంటున్నాయి. 3 రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్స్ నార్మల్ గానే మళ్ళీ పైకి వెళ్తూ మనం చూస్తూ ఉన్నాము. సో అదే మనకి కనిపిస్తుందండి. సో లిక్విడిటీ ప్రాబ్లం లేదు, కంట్రీ ఎకనామిక్ గా కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెద్ద నెగటివ్స్ లేవు. కేవలము టైం టు టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి అలాంటి కండిషన్ మనం అనుకోవచ్చు ప్రస్తుతానికి. నెక్స్ట్ కాలర్ యోగానంద్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. యోగానంద్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామకృష్ణ గారు. యాక్చువల్లీ గ్రావిటా ఇండియా ఆర్ ఇండిగో ఎయిర్లైన్స్ సార్, ఈ రెండిట్లో ఏదో ఒక స్టాక్ లో 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏది బెటర్ చెప్పగలుగుతారా? ఒక 1 year టైం ఫ్రేమ్ ఉంది నాకు. ఫస్ట్ ఏంటంటే గ్రాస్ మీరు అడిగింది గ్రావిటా ఇండియా సార్, గ్రావిటా ఇండియా. గ్రావిటా ఓకే. రెండోది ఇండిగో ఓకే. రెండు స్టాక్స్ కూడా మంచి ర్యాలీస్ చేస్తున్నాయండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఇండిగో కానీ లేకపోతే గ్రావిటా కానీ రెండు స్టాక్స్, ఇంకా గ్రావిటా అయితే మొమెంటం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు ప్రస్తుతం అయితే గ్రావిటాలో పెట్టుకోమని చెప్తారండి ఇన్వెస్ట్మెంట్స్. ప్రస్తుతం అయితే 2463 దగ్గర ఉంది. ఇమ్మీడియట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 2300 అలాగే 2285 ఆ ప్రాంతాల్లో ఇమ్మీడియట్ సపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి 2300 జోన్కి వచ్చినప్పుడు అంటే ఇంకొక 160 రూపీస్ తగ్గినప్పుడు గ్రావిటాలో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్, ఓవరాల్ గా ఐటీ సెక్టర్ ఎలా ఉంది? ఓవరాల్ గా ఐటీ సెక్టర్ రిజల్ట్స్ ఫస్ట్ వస్తాయండి. మనము ఇంకొక 10 రోజుల్లో ఆ రిజల్ట్స్ చూస్తాము. సో ఐటీ సెక్టర్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే కొన్ని రోజులు పెరగడం, కొన్ని రోజులు తగ్గడము, కొంచెము వోలటైల్ గా ఉందండి. అంటే సెక్టర్ వైజ్ గా వోలటైల్ గా ఉన్నాయి. స్టాక్స్ కూడా కన్సిస్టెంట్ గా ఒక ట్రెండ్ అని చూపించడం లేదు. 2 రోజులు పెరిగితే ఒక రోజు తగ్గిపోవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ తగ్గడం, ఈ వోలటిలిటీ అనేది ఐటీ స్టాక్స్ లో కనిపిస్తూ ఉంది. సో ఇన్వెస్టర్స్ స్టిక్ టు క్వాలిటీ నేమ్స్, అంటే మంచి క్వాలిటీ నేమ్స్ వాటిల్లో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళకి ఐటీ బాస్కెట్ రాబోయే 1 year 1.5 year లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఐటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటాయండి. అంటే బేసిక్ గా ఇవన్నీ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ ఎక్కువ కంపెనీస్, అంటే క్వాలిటీ నేమ్స్ అన్నింటిలో కూడా క్లీన్ బ్యాలెన్స్ షీట్లు, తర్వాత పెద్దగా అసెట్ లైట్ కంపెనీస్, కాబట్టి ఫాస్ట్ గా గ్రో అయ్యే కంపెనీస్ లో ఫస్ట్ కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ లో క్వాలిటీ నేమ్స్ చెక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి. నమస్కారం రామకృష్ణ గారు. హలో చెప్పండి. హలో సార్, ఇప్పుడు స్పెషాలిటీ కోసము ప్రస్తుతం ఒకటి ఎంఎంటీసీ బీపీసీఎల్ ఈ రోజు ఎంతగా వస్తుంది?
స్టాక్ నేమ్స్ కొంచెం గట్టిగా చెప్పండి. జస్ట్ డయల్. బీపీసీఎల్, ఎల్ఎన్టీ, ఎన్ఎండిసి. ఓకే, ఎన్ఎండిసి మనం చూస్తే లాస్ట్ 2 సెషన్స్ నుంచి మంచి ర్యాలీ చేస్తుందండి. ఇంటర్నేషనల్ గా మైన్స్ ని అక్వైర్ చేయటము, తర్వాత చైనాలో స్టిమ్యులస్ ప్యాకేజ్ వల్ల ఈ మెటల్ సెక్టర్ లో కొంత ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. సో ఎన్ఎండిసి ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా ర్యాలీస్ చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయండి. 282 ఆ ప్రైసెస్ కనుక దాటినట్లయితే ఇంకా ఫాస్ట్ ర్యాలీస్ ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉంది. సో ఎన్ఎండిసి ఎవ్రీ డిప్ బై అని చెప్తానండి. ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ హోల్డింగ్స్ ఉంటే హోల్డ్ చేయండి, మంచి రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత మీరు అడిగిన స్టాక్ జస్ట్ డయల్ ప్రస్తుతం 1151 దగ్గర ఉంది. ప్రస్తుతానికైతే మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఆగిందండి స్టాక్. ఇన్ కేసు ఈ ప్రైస్ కనుక కట్ అయ్యి 1140 అలా ట్రేడ్ అవుతున్నట్లయితే ఈ స్టాక్ నెక్స్ట్ సపోర్ట్స్ 1060 అట్లాగే 1000 ఆ ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. కొంచెం రిస్కీగా కనిపిస్తుంది. వాస్వామి ఓకే అండి, ప్రస్తుతం 68 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫండమెంటల్ గా చూడాలి కానీ టెక్నికల్ గా అయితే ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది 62 తర్వాత. మేబీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అటెంప్ట్ చేయొచ్చండి స్టాక్ లో. 10% టార్గెట్ కోసం చేయొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు బ్రేక్ అయిన తర్వాత 10% వచ్చింది. మేబీ ఇంకొక రోజు మంచి పర్ఫార్మెన్స్ చూసే అవకాశం ఉంది. సో వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం అయితే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో 59 రూపీస్ స్టాప్ లాస్ తో లాంగ్ ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సైదులు చేస్తున్నారు సూర్యాపేట నుంచి. సైదులు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఐడియా స్టాక్ తీసుకున్నాం సార్. ఐడియా 12 రూపాయల కన్నా తీసుకున్నాం సార్. ఓకే అండి. అది ప్రజెంట్ 10 రూపాయల 30 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దాని కంటిన్యూషన్ లో అదే కొద్దిగా లాస్ లో తీయాలంటారా లేకపోతే హోల్డ్ లో చేయాలంటారా, ఎంతవరకు ఉంటుంది సార్ టాపిక్ అయితే? వీలైనంత వరకు ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. ఇన్ కేసు స్టాక్ కనుక 10 రూపాయలు కూడా కట్ అవుతుంటే ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోండి. ఈ స్టాక్ లో చాలా వీక్నెస్లు ఉన్నాయండి. గవర్నమెంట్ నుంచి కోర్ట్ ఆర్డర్స్ రావటము, తర్వాత చాలా డ్యూస్ అనమాట 75,000 crores సంబంధించి. అట్లాగే కంపెనీ కూడా హ్యూజ్ డెట్స్ లో ఉంది. అట్లాగే డెట్స్ క్లియరింగ్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ బ్యాంక్స్ తో అవ్వాల్సింది అది పెండింగ్ పడిపోయింది. అట్లాగే అది కాక వీళ్ళు ఒక మళ్ళీ 30,000-40,000 crores ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఎక్స్పాన్షన్కి వెళ్ళినా ఉపయోగం లేదండి, ఎందుకంటే ప్రైసెస్ ఏమో మామూలుగా భారతీయ ఎయిర్టెల్ జియోతో కాంపిటేటివ్ గా పెడుతున్నారు. సో ఇన్వెస్టర్స్ చిన్నగా కస్టమర్స్ చిన్నగా క్వాలిటీ నేమ్స్కి వెళ్ళిపోతున్నారు, భారతీయ ఎయిర్టెల్ కి అట్లాగే జియోకి. కొంతమంది కస్టమర్స్ ఏమో బిఎస్ఎన్ఎల్ కి వెళ్తున్నారు. కాబట్టి ఐడియాకి ఒక యాక్చువల్ ఒక ఎడ్జ్ అనేది లేదు మార్కెట్ లో, కాబట్టి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున్ చేస్తున్నారు. మల్లికార్జున్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ మార్నింగ్ సార్. ఈఎంఎక్స్ లిమిటెడ్ సార్. కంపెనీ నేమ్ ఏంటండి? ఈఎంఎక్స్ లిమిటెడ్. రెండోది గోకుల్ ఆగ్రో. అవును సార్. ఓకే, 260లో కొన్నాను. ఉంచుకోవాలన్నా ఎగ్జిట్ కావాలన్నా? గోకుల్ బాగానే ఉందండి. 270 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. మీరు ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 255 ఆ ప్రైస్ కనే దిగుతుంటే ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ గా పెట్టుకోండి. 250 రూపాయల కింద వస్తుంటే ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సుబ్బారావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నమస్తే. ఇప్పుడు మనకు రిలయన్స్ ఒకటి, జియో ఫైనాన్స్ పార్టీ ఉన్నాయి. 2700 ఉన్నాయి సార్ రిలయన్స్. తర్వాత జియో ఫైనాన్స్ 313 ఉన్నాయి. కొన్ని యాడ్ చేసుకోమంటారా? ఈ టైంలో యాడ్ చేసుకోమంటారా? ఈ టైంలో చేసుకోవచ్చా? రిలయన్స్, జియో ఫైనాన్స్
ఫస్ట్ ఏంటండి? రిలయన్స్ సార్, రిలయన్స్ ఒకటి, జియో ఫైనాన్స్. ఇప్పుడు ల్యాండ్ చేసుకోవచ్చా? పాత ఉన్నాయి. ఓకే ఓకే. సో ఈ రెండు స్టాక్స్ కూడా ఒకే గ్రూప్, అట్లాగే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎస్ఐపి లాంటివి చేయొచ్చు, లేకపోతే ఎప్పుడైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు 10% పడిపోయినప్పుడు పీక్స్ నుంచి అట్లాంటి టైంలో యాడ్ చేసుకోవచ్చు. రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం, అంటే కనీసం 2 years అండ్ అబోవ్ టైం ఫ్రేమ్ కోసము మీరు ఎస్ఐపిలు లేకపోతే డిప్స్ లో తీసుకోవటం అన్ని చేయొచ్చండి స్టాక్స్. సరే, కంటిన్యూగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది మార్కెట్, రేపటికి ఏమైనా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? రేపటికి రికవరీ కొంచెం చెప్పలేమండి. మార్కెట్స్ ఈ రోజు వచ్చిన క్యాండిల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యాండిల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము మార్కెట్స్ లో. ఏ న్యూస్ ని పట్టుకొని ఎటు మార్కెట్స్ రన్ అవుతాయో తెలియదు. సో ప్రస్తుతానికి అయితే సెబీ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు, ఏవి ప్రతిపాదించబోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే బ్రోకర్స్ కి తీసుకునే టర్న్ ఓవర్ చార్జెస్ ఎగ్జాక్ట్ గా ఎక్స్చేంజెస్ ఎంత పే చేస్తున్నారో అదే అమౌంట్స్ రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పారు. అంటే ఇదివరకు కొంచెం ఎక్సెస్ ఉండేది, ఆ ఎక్సెస్ అనేది తీసేయమని చెప్పారు. దానివల్ల బ్రోకింగ్ సంస్థలకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందండి. అంటే వాళ్ళ ప్రాఫిటబిలిటీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి మెజర్స్ ఇన్వెస్టర్స్ మీద తీసుకోబోతున్నారా లేకపోతే ఎఫ్ఐఎస్ మీద తీసుకుంటారా, ఎవరి మీద తీసుకుంటారో మనకు తెలియదు. కాబట్టి ఆ న్యూస్ వచ్చిన తర్వాత రేపటి ట్రెండ్ అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ప్రస్తుతానికి నిఫ్టీ 25,847 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 84,400